ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. దానికి కూడా మీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తాడు. సరే, అవి ఇవ్వడానికి మీకు ఇబ్బంది లేదు, కానీ ఆ సైట్ మీ సంసారానికే ఎసరు పెట్టిందంటే? చూడండి, మా అల్లుడు అలాంటి వాడు కాదు. కాకపోతే మీ అల్లుడు ఆఫీస్ వదిలి ఇంటికి ఎందుకు రావట్లేదు? అసలు మీ అల్లుడు ఆఫీస్ నుంచి ఇంటికి ఎన్ని గంటలకు వస్తున్నాడు? రాత్రి 11-12 గంటలు అవుతుందని నా కూతురు చెప్పింది. అంతవరకు ఆఫీసులో ఏం పని ఉంటుంది? నేను కూడా ఇన్స్పెక్టర్నే. 6-6:30 కల్లా ఇంటికి వచ్చేస్తున్నాను. చూడండి, ఆ అసిస్టెంట్ కమిషనర్కు మా అల్లుడి మీద నమ్మకం ఎక్కువ. చాలా స్ట్రిక్ట్గా ఉంటారు కదా, అందుకే ఎక్కువ పని అప్పచెప్పుండొచ్చు. ఏమి స్ట్రిక్టు? నా బొంద స్ట్రిక్టు. ఒకవేళ స్ట్రిక్ట్గా ఉంటే టైం విషయంలో కూడా స్ట్రిక్ట్గా ఉండాలి కదా. డబ్బు సంపాదన మీద మోజు లేనప్పుడు ఆఫీస్ టైంలో వర్క్ కంప్లీట్ చేసుకోవాలి. మరెందుకు అర్ధరాత్రి వరకు పనిచేస్తున్నాడు? దేని మీద మోజో? అంటే అందులో అంత ఆలోచించడానికి ఏముంది? వయసులో ఉన్న అమ్మాయి, చూడ్డానికి బాగుంది, అధికారంలో ఉంది, మొగుడిని వదిలేసి ఒక్కతే వచ్చింది. అలా అని దేవికి అది చీప్ క్యారెక్టర్ ఏం కాదు. ముట్టుకోవడం అంత ఈజీ కాదు. కానీ అమ్మాయి తండ్రిగా మీరే ఆలోచించాలి. అంత దూరం వెళ్తారంటారా? ఏమో చెప్పలేం. ఏదైనా వీక్ మూమెంట్ వస్తే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. అప్పుడు కొలాప్స్ అయ్యేది మీ అమ్మాయి కాపురమే. అది మీ అమ్మాయి చెవును పడితే మునుపట్ల కాపురం చేయగలదా? ఆ చిన్న అనుమానం పెనుభూతమై పచ్చని కాపురాన్ని నాశనం చేస్తుంది. అప్పుడు నీ కూతురి పరిస్థితి ఏంటి? సరే, నాకేదో తెలిసింది చెప్పాను, ఇంక మీరే ఆలోచించుకోండి. వెళ్ళొస్తాను. మేడం, ఎంక్వైరీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మేడం. నీలకంఠం ఆస్తులపై ఎట్ ఎ టైం రైడ్ చేసి జప్తు చేసుకోవడానికి ఎంతమంది టీం అవసరం? నీలకంఠం ఉంటున్న ఇల్లు చాలా పెద్దది మేడం. కన్స్ట్రక్షన్ వర్క్స్ సూపర్వైజ్ చేయడానికి ఒక ఆఫీస్ ఉంది. ఇక మిగిలినవి థియేటర్స్, షాపింగ్ కాంప్లెక్స్, లాడ్జిలు, దేవస్థానాలు, కాలేజీలు అన్నీ కలిపి ఒక 17 నుండి 18 ప్లేస్లు ఉంటాయి మేడం. సో ప్రతి ప్లేస్కి రైడ్ చేయడానికి మినిమం 10 మెంబర్స్ టీం అవసరం. మొత్తం 200 మెంబర్స్ అవసరం అవుతారు. ఎస్ మేడం. ఇట్స్ ఆల్ రైట్. నీలకంఠం అకౌంటెంట్ ఇల్లు ఎక్కడో మీకు తెలుసా? తెలుసు. అతనికి తల్లిదండ్రులు లేరా? తండ్రి ఉన్నారు మేడం. ఎక్కడుంటారు? పల్లెటూరులో ఉంటారు మేడం. ఇక్కడ నుంచి ఒక 100-150 కిలోమీటర్ల దూరంలో ఉంటారు మేడం. అక్కడ ఒక ఫామ్ హౌస్లో ఉన్నట్టు సమాచారం. ప్లేస్ చూసారా? లేదు. ఎందుకు? అక్కడేమీ ఉండకపోవచ్చని, ఆస్తి డాక్యుమెంట్స్ అన్నీ తన దగ్గరే ఉండొచ్చని. అక్కడ ఏమీ ఉండదని మీరే డిసైడ్ అయితే ఎలా? అక్కడ ఎందుకు ఉండకూడదు? డ్రైవర్ ఉన్నాడా? లేడు మేడం. బండి కీస్ తీసుకోండి. ఎన్ని గంటలకు వెళ్ళాలి? ఇప్పుడే. దిస్ ఇస్ ద రైట్ టైం. ఇప్పుడైతే ఎవరికీ డౌట్ రాదు. ఆల్రెడీ 7:30 అయిపోయింది మేడం. అవును మేడం, ఆ రోడ్లు కూడా బాగాలేదు. అక్కడికి వెళ్ళడానికి మనకి 3 గంటలు టైం పడుతుంది. ఇంకో గంట అక్కడ, తర్వాత తిరిగి ఎప్పుడొస్తాం మేడం? స్టే చేయడానికి గవర్నమెంట్ గెస్ట్ హౌస్లు ఉంటాయి. మనం వెళ్లే దారిలో ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉన్నాయో కనుక్కోండి. అక్కడే ఉండి ఉదయం వద్దాం. అంటే రాత్రి అక్కడే ఉండిపోవాలా? ఏ, మీ భార్య కడుపుతో ఉందనా? నో, అలా అని కాదు. ఫోన్ చేసి చెప్పండి. మీరు వెళ్ళకపోతే తను గొడవ పడుతుందేమో. అలా నేను లేదు మేడం. రావాలి అనుకుంటే రండి, మీ భార్య పర్మిషన్ ఇస్తే. లేదంటే నేనే వెళ్తాను. రోడ్ మ్యాప్ ఇవ్వండి చాలు. ఇంత రాత్రిపూట ఈ టైంలో ఒంటరిగా ఎలా వెళ్తారు మేడం? ఎందుకు వెళ్ళకూడదు? మీరే చెప్పారు కదా, ఈ ఆఫీస్లో నేనొక్కదాన్నే మగరాయున్నని. అలాంటప్పుడు ఆ మాత్రం డేర్ చేయకపోతే ఎలా?
ఏమండి? హలో పుష్ప, ఒక ఎంక్వైరీ ఉంది, లేట్ అవుతుంది, పక్క ఊరికి వెళ్తున్నాను. అక్కడే ఉండిపోండి. అది చెప్పడానికే ఫోన్ చేశాను. నేను మార్నింగ్ వస్తాను. మార్నింగ్ కూడా దేనికి? రాకండి. మీకు భార్య ఇల్లు పడుతుందా? ఆఫీస్ ఉంటే చాలంతే. ఇంట్లో ఒక్కదాన్ని కూర్చొని తల నొప్పిగా ఉంది. ఇక నేను ఇక్కడ ఉండను, మా పుట్టింటికెళ్తాను. మేడం, మనం వెళ్దామా? మీ ఆవిడ అరుస్తుందా? లేదు, వెళ్ళమని చెప్పింది. యు ఆర్ రియల్ లక్కీ టు హ్యావ్ హర్ ఇన్ యువర్ లైఫ్. సరే పద. ఓకే మేడం. మీరు మా ఇంట్లో మీటింగ్ పెట్టడం ఏంటి? వరస్ట్గా. నేను వరస్ట్ కండిషన్లో ఉన్నాను కాబట్టే ఇక్కడ వరకు వచ్చాను. అక్కడ వరకు అంటే నా ఇంటి వరకు రావాల్సిన మీరు ఎన్నిసార్లు కబురు చేసినా రావట్లేదే. నాకు అవసరం లేదు. విన్నారా శ్రీనివాస్ గారు ఏం మాట్లాడుతున్నారో? వదిలేయండి సార్, ఎలాగో కూర్చున్నాం కదా, కాసేపట్లో మీటింగ్ కంప్లీట్ అవుతుంది. ఆ రఘురామ్ ఇల్లు కదా, అక్కడికి వెళ్లాల్సింది. ఆయన నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఏదైనా హోటల్లో పెట్టుకోవాల్సింది. ఓపెన్ ప్లేస్లో మీటింగ్ అంటే నిఘా ఉంటుంది. ఆ దేవికకు క్షణాల్లో తెలిసిపోతుంది. ఆమె ఇన్వెస్టిగేషన్కు మనమే ఎవిడెన్స్ రెడీ చేసి ఇచ్చినట్టుంటుంది. బాగా సంపాదించారు. సరిగ్గా ట్యాక్స్ పే చేసుంటే ఈరోజు ఈ టెన్షన్ ఉండేది కాదు. ఎలా కట్టాలయ్యా? ఎలా కట్టాలో చెప్పు. సంపాదించిన డబ్బు మొత్తం నా ఒక్కడి లాకర్లోకి వచ్చి పడుతుందా? లేదు కదా. మినిస్టర్కు, కార్పొరేటర్కు, అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసర్స్కి వాటాలు పంచుతున్నాను కదా. ట్యాక్స్ కట్టాలంట, ట్యాక్స్. ఏం పంచుతున్నారు? 100 రూపాయలు సంపాదించి అందులో రూపాయి పంచుతున్నారు. దాన్నే 100 మార్లు చెప్పినా 100 రూపాయలు ఇచ్చినట్టు నమ్మిస్తున్నారు. ఏమయ్యా, నిజం చెప్పు, నీకేం ఇవ్వలేదా? ఇచ్చుకున్నారులేండి. మాకు లంచగొండులమని చెడ్డ పేరు, మీకు లక్షాధికారులని మంచి పేరు. ఏమయ్యా శ్రీనివాస్, చూడు ప్రకాష్ ఎలా మాట్లాడుతున్నాడో చూడు. ఇంతకీ నేను చెప్పింది ఏం చేశారు? నర్సింగ్ హోమ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో నేను చెప్పింది ఫాలో అవుతున్నారు కదా. ఆ పని చూడండి ముందు. అలాగే చూస్తాను. మీరే చెప్పండి ఏ రోజు చూడాలో. అప్పుడే విజిట్ కంప్లీట్ చేసి అక్కడ ఫిజికల్గా ఏముందో అదే రికార్డ్ చేసి వస్తాను. ఫార్మాలిటీగా ఫైన్ వేస్తాను, అది కట్టేసి రెగ్యులరైజ్ చేయించుకోండి. అప్పుడు మీరు చెప్పినట్టుగా 200 గజాల శాంక్షన్ డాక్యుమెంట్స్ని 500 గజాల డాక్యుమెంట్స్గా మార్చేద్దామన్నారు. ఇప్పుడేంటి ఏదో స్ట్రిక్ట్ ఆఫీసర్లా మాట్లాడుతున్నారు? అలా మాట్లాడకపోతే నాకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ప్రాబ్లం అయ్యేటట్టుంది. అలాగా? అయితే ఈ మ్యాటర్ మినిస్టర్ వరకు వెళ్తుంది. వెళ్ళనివ్వండి, వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. చట్ట ప్రకారం పనిచేస్తుంటే ఇబ్బంది పెడుతున్నారని నేను కంప్లైంట్ ఇస్తాను. మీ ఆస్తి ఎంతుందో చెప్తాను, అప్పుడు తెలుస్తుంది మినిస్టర్కి మీరు ఇవ్వకుండా ఎంత నొక్కేశారని. అప్పుడు నన్ను వదిలేసి మిమ్మల్ని పట్టుకుంటారు.